సౌత్ ఇండియాలో రాజకీయంగా ఫుల్ పాపులారిటీ పొందిన జేసీ దివాకర్ రెడ్డి అదే స్థానంలో రాజకీయ వైరం కూడా పెంచుకున్నారు. జేసీ కుటుంబం వర్సెస్ వైఎస్ కుటుంబం, జేసీ కుటుంబం వర్సెస్ పరిటాల ఫ్యామిలీ, కేతిరెడ్డి వర్సెస్ జేసీ దివాకర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో విభేదాలు తెచ్చుకున్నారు ఆయన. దివాకర్ రెడ్డి అసలు రాజకీయ విభేదాలు తెచ్చుకోవడానికి కారణాలేంటి? అసలు అంత అవసరం ఆయనకేమొచ్చింది? జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి వైఎస్ కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి నాటి నుంచి జేసీ దివాకర్ రెడ్డిల మధ్య వైరం కొనసాగింది. గతంలో ఈ రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నా సరే పోటీ మాత్రం తగ్గలేదు. గతంలో జేసీ వైఎస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. ఓ మైనింగ్ వ్యాపారంలో వైఎస్ తండ్రి రాజారెడ్డికి జేసీ బ్రదర్స్ల మధ్య పోటీ నడిచింది. గతంలో జేసీ తండ్రి నాగిరెడ్డి మైనింగ్ వ్యాపారం చేసేవారు. వీరు రాయలసీమను మొత్తం చుట్టేసే సమయంలో రాజారెడ్డి కూడా అక్కడ మైనింగ్ పై కన్నేశారు. వన్ సైడ్ గా మైనింగ్ వ్యాపారాన్ని నడిపించుకుంటున్న జేసీ వ్యాపారంలోకి రాజారెడ్డి జోక్యంతో ఆ కుటుంబానికి మండిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి, దాడులు కూడా చేసుకున్నారు. ఆ సమయంలో జేసీ కుటుంబాన్ని జిల్లాలో ఒంటరి చేశాడు రాజారెడ్డి. ఇక రాజారెడ్డి తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఆ ఎఫెక్ట్ నే కొనసాగించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జేసీ దివాకర్ రెడ్డిలు పక్కపక్కనే ఉన్నా కూడా ఏ రోజు మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేదు. పరిటాల రవి హయాంలో జేసీ బ్రదర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిటాల రవి టీడీపీ నేతగా ఎదగడమే కాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తంగా తన పట్టు బిగించాడు. తాడిపత్రిలో జేసీపై వచ్చే కంప్లైంట్లపై పోలీస్ లెవెల్లో పరిటాల స్పందించేవారని అంటారు అక్కడ ప్రజలు. వైఎస్ కుటుంబంతో పాటు పరిటాల కుటుంబం మధ్య కూడా రాజకీయ వైరం నడిచింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2005 జనవరి 24న పరిటాల హత్యకు గురయ్యారు. రవిపై హత్య జరిగిన ముందు జేసీ ట్రావెల్స్ మొత్తం బంద్ చేయడంతో ఈ హత్యతో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. దాంతో జేసీ కొన్ని రోజులు పరారి అయ్యారు. రవి హత్య తరువాత రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిదే హవా. ఆ సమయంలో జేసీ బ్రదర్స్ తెలివిగా తమ వ్యాపారాలు ఎక్కడా దెబ్బతినకుండా చూసుకున్నారు. ఇంకొకరి జోలికి వెళ్లకుండా ఎవరూ తమ జోలికి రాకుండా చూసుకున్నారు. మరింత తెలివిగా విభజన ఎఫెక్ట్ ని అంచనా వేసుకుని తెలుగుదేశం పార్టీకి జంప్ అయిపోయారు. చంద్రబాబు డైరెక్షన్లో ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే అయిపోయారు. ఇన్నాళ్లు కేవలం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికే పరిమితమైన జేసీ ప్రభాకర్ రెడ్డి 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏపీ శాసనసభలో అడుగుపెట్టారు. అయినా కూడా ఆయన మాట తీరు మారలేదు, పద్ధతి కూడా మార్చుకోలేదు. తాను ప్రజా ప్రతినిధిని అని మర్చిపోయి తన ఒరిజినల్ క్యారెక్టర్ను బయటపెట్టారు. స్కూల్ వ్యవహారాల నుంచి మున్సిపల్ దాకా అన్నిట్లోనూ గొడవలు పెట్టుకున్నారు. కానీ తమకు ఏమీ తెలియదన్నట్లు మీడియా ముందు మాట్లాడతారు. సహజంగా రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. తమ అభిప్రాయాలు డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయరు. కానీ జేసీ బ్రదర్స్ మాత్రం తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేసి వార్తల్లో హైలైట్ అవుతుంటారు. గతంలో చేసిన వ్యాఖ్యలే జేసీ వారసుల ఓటమికి కారణమంటుంటారు అక్కడి వారు. జేసీ బ్రదర్స్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి వారి చేతులకు రక్తం అంటలేదు, కానీ వారిపై సుమారు 30 కేసులున్నాయి. హత్య కేసులు సైన్యాధిపతి అయినటువంటి భోగాతితో, హత్య రాజకీయాలు సైన్యాధిపతి అయినటువంటి భోగాతితో ప్రత్యర్థిని హత్య చేయించి జేసీ బ్రదర్స్ చేతులు దులుపుకుంటారని టాక్. అందులో భాగంగా జేసీ చిరకాల ప్రత్యర్థి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని అత్యంత పాశవికంగా గతంలో హత్య చేశారని అంటుంటారు. తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉన్న నేపథ్యంలో సూర్యప్రతాప్ రెడ్డిని హత్య చేయించారనేది విమర్శ. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.